ఇప్పుడు అనసూయ ఏంది అమ్మమ్మ. ఏం రేట్ చేస్తాం ఆమెకునే మాకు మేమేం రేట్ చేస్తాం ఆమె. ఏమిటండి మీరు మాట్లాడేది? 42 మంది మీద పెట్టింది కదా, 42 మంది కాదు 4 లక్షల మంది తీసుకొచ్చి పెట్టిన అనుకో ఏ సందులో పోయి వంతది అనసూయ పాత చింతకాయ తొక్కులాగా ఇక తొక్కు అయిపోతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నేను ఖచ్చితంగా నిన్నే చేస్తాను. అవునరా ప్రతిసారి ఇలా మాట్లాడుతూ మగోలే తప్పు ఏడ తప్పు అయింది. నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని ఇలా ఇప్పుకొని తిరుగుతున్నా, ఏ మొగలు తిరుగుతున్నావు, వాడి పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతున్నావు. శివాజీ గారు ఏం చెప్పిండు? కప్పుకోండి పద్ధతిగా ఉండని చెప్పిండు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పిందంటే నేను ఇప్పుకొని తిరుగుతా, అంతా నా ఇష్టం. ఒక డైలాగ్ కొట్టింది, తాళి కట్టి నేను అమ్మ ఒకటి తప్ప అందరూ కన్నలు తమ్ముళ్ళు అన్నది. మరి దాని మూడు పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకున్నా. ఫస్ట్ పెట్టాలింది ఆ మురళీకృష్ణ గాడు, మురళీమోహన్ గాడు, వాని మీద పెట్టి కేసు. ఎందుకంటే వాడు ఎలక్ట్ చేసిండు. ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. అనసూయ ఫ్యాన్స్ అంతే, అందాలు చూపిస్తుంది, మేము అందాలు చూస్తాం. నువ్వు బిగ్నీలో రా, ఇంకే డ్రెస్ లో కూడా రా. ఆడు ఫ్యాన్ అయిపోయిన అంట, వాన్ ఫ్యాన్ పాడు. అనసూయ ఫోటో చూస్తే నాకు నిద్ర పట్టదు, డైలీ ఆ ఫోటో చూస్తా. అనసూయ మేము చాలా ఫ్యాన్స్. పెద్ద పెద్ద హీరోయిన్లు బయటికి రాలేదు. దిక్కుమాల దాని నువ్వు హీరోని కాదే తల్లి అమ్మమ్మ అని ఎప్పుడో చెప్పినాం. అడక తిన దానిలాగా దిక్కుమాల దానిలాగా నీచంగా పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆ నష్టం ఈ నష్టం అని వేసినావు అడక తిన్నీకి. అసలు నువ్వు V6 లో గానీ, TV9 లో గానీ, సాక్షి టీవీలో గానీ ఇవన్నీ వేసినప్పుడు ఎట్లున్నావు నువ్వు? అంటే డబ్బులు రాగానే కళ్ళు నెత్తికెట్టా. తిట్టదని చెప్పరా సార్ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.